ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. కీర్తన గ్రంథము 146వ కీర్తన 9వ చరణం. హీ సస్టైన్స్ ద ఫాదర్లెస్ అండ్ ద వీడో, బట్ హీ ఫ్రస్ట్రేట్స్ ద వే ఆఫ్ ద విక్డ్. సామ్స్ చాప్టర్ 146 వర్స్ 9. ఈ రోజు నిమిత్తము దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఆదరణకర్త అయినటువంటి దేవుడు. ఆయన మరచిపోని దేవుడు, ఆయన విడిచిపెట్టని దేవుడు, ఆయన కరుణించు దేవుడు. ఈరోజు నీవు అనుకుంటున్నావేమో, నాకెవరు లేరండి, నాకు భర్త లేడు, నాకు తల్లిదండ్రులు లేరు, అందరూ ఉన్నా సరే నన్ను విడిచిపెట్టేశారు, నేను ఒంటరిని అని, నేను బలహీనురాలిని అని నా పైన దాడి చేస్తున్నారు, నా పైన నిందలు వేస్తున్నారు, నన్ను ఎలా అయినా మోసం చేయాలని అనుకుంటున్నారు, నా జీవితం అంతా అయోమయం అయిపోయింది అని నీవు తలంచుచున్నావేమో. దేవుడు నీతోనే నేరుగా మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఆదరించుటకు సిద్ధంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఎవరైతే నీ పట్ల కనికరము లేకుండా నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నారో వారి ఆలోచనలు దేవుడు వ్యర్థం చేయబోతున్నాడు. ఈ లోకంలో చూస్తే భర్త లేని వారన్నా, తల్లిదండ్రి లేని వారన్నా మనుషులకు ఏదో ఒక చిన్న చూపు ఉంటుంది. వారిని బలహీనులుగా, ఎవరి అండలేని వారిగా ఎంచుతుంటారు. వారిని ఏదైనా చెయ్యొచ్చు, ఎలా అయినా బాధ పెట్టొచ్చు అని వారి ఆలోచన. అయితే అటువంటి వారిపైన దేవుని యొక్క దృష్టి ఇంకా బలంగా ఉంటుంది. అటువంటి వారిని దేవుడు ఇంకా జాగ్రత్తగా చూస్తాడు. గొర్రెల మందలో ఏదైనా ఒక గొర్రె పిల్ల బలహీనంగా ఉంటే దానిని కాపరి ఎంతో జాగ్రత్త చేస్తాడు. ఎప్పుడు దానిపైన దృష్టి నిలుపుతాడు. దానికి ప్రత్యేకమైన ఆహారం ఏర్పాటు చేస్తాడు. మందలో నుండి ఏదైనా గొర్రె దానికి హాని చేయాలనుకుంటే గద్దిస్తాడు కదా. అలాగే మన యేసయ్య కూడా ఈరోజు నీపైనే దృష్టి పెట్టాడు. నీవు అనుకుంటున్నావు, నేను ఎవరూ లేని వ్యక్తిని, ఆర్థికంగా కుటుంబ పరంగా బలహీనమైన వ్యక్తిని అని. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకున్నాను, నేను నిన్ను ఆదరిస్తాను, భయపడకుము, అన్ని విషయాల్లో నిన్ను అభివృద్ధి చేస్తాను అని అంటున్నాడు. సారేపాతు విధవరాలు అనుకుంటుంది, ఈ కరువు కాలంలో నేను ఎలా జీవించగలను, కొంచెమే పిండుంది, కొంచెమే నూనుంది, వీడితో నా జీవితం సాగదు. నేనే అనుకుంటే నా కుమారుడు తండ్రి లేనివాడు, నా కడుపున పుట్టినందుకు వీడికి కష్టాలు తప్పవు, మేమిద్దరము ఆహారము లేక నశించిపోవాల్సి వస్తుందేమో అని. దేవుడు మాత్రం ఆమెను చూస్తున్నాడు అని ఆమె గ్రహించలేకపోయింది. బహుశా సారేపాతులో అందరూ అనుకొని ఉంటారు, అందరూ ఉన్న మేము ఈ కరువులో జీవించడం కష్టం, ఇక ఈ యొక్క విధవరాలి పరిస్థితి ఏమిటో, పైగా కుమారుడు కూడా ఉన్నాడు, ఈమె జీవించడం కష్టమే అని. కానీ దేవుడు అద్భుతంగా ఆమె కుమారుణ్ణి పోషించలేదా? ఏలియాను పంపి వారిని ఆదరించలేదా? వారి కరువు కాలమంతా ఆనందంగా సమృద్ధిగా జీవించలేదా? దేవుడు నిన్ను అదే విధంగా పోషిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. ఆయన నిన్ను తృణీకరించే దేవుడు కాడు. అందరూ మరచిపోయినట్లు నిన్ను మరచిపోయే దేవుడు కాడు. యేసయ్య నీ వైపు చూస్తున్నాడు. నీ బంధువులు అండలేకపోయినా, నీ స్నేహితులు నిన్ను పట్టించుకోకపోయినా నిన్ను యేసయ్య వదల్లేదు అని జ్ఞాపకం చేసుకో. అంత మాత్రమే కాదు, నిన్ను ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో, ఎవరైతే నీ ఆస్తులు లాగేసుకోవాలని ప్రయత్నిస్తున్నారో, ఎవరైతే నీ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ నిన్ను కృంగదీస్తున్నారో, దేవుడు వారి ప్రణాళికను వంకరగా చేయబోతున్నాడు. వారు అనుకున్నది ఒకటైతే వారికి ఎదురయ్యేది మరొకటే అవుతుంది. భక్తిహీనుల ఆలోచనలు వ్యర్థపరిచే నా యేసయ్య ఉండగా నీవు భయపడొద్దు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. నిన్ను బాధ పెట్టే వారిని దేవుడు ఉపేక్షింపడు. వారు నీకు కీడు చేయాలని చూస్తే అది నీకు మేలుగా మారుతుంది. వారు నిన్ను బాధ పెట్టాలని చూస్తే అది ఆనందంగా మారుతుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఒంటరి దానివి కాదు, నీవు ఒంటరి వ్యక్తివి కాదు. యేసయ్య
కనుదృష్టి నీ మీద ఉంది. ఆయన నిన్ను ఆదరించే దేవుడే కానీ తృణీకరించే దేవుడు ఏమాత్రం కాదు. నిన్ను అన్ని విధాలా ఆయన ఆదుకుంటాడు, పోషిస్తాడు, స్వస్థపరుస్తాడు, అభివృద్ధి చేస్తాడు. సంతోషంగా నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. కాబట్టి ఆయన పైన విశ్వాసము కలిగి జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, నీకు వందనాలయ్యా, స్తోత్రములు ప్రభా. నీవు ఉన్నవాడవు, అనువాడవు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, అద్భుతాలు మా జీవితంలో జరిగించగలిగినటువంటి సమర్థుడో ప్రభా. అవునయ్యా తండ్రి, లేని వారికి నీ విధవరాన్లను ఆదరించు వాడవు ప్రభా. భక్తిహీనుల మార్గమును వంకర మార్గముగా చేసే దేవుడవని ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవునయ్యా, ఎవరూ లేని అయా వారికి తండ్రి మీ యొక్క దృష్టి వారిపైన అధికంగా ఉంటుంది నా తండ్రి. అవునయ్యా, వారికి ఎంత మాత్రమో అన్యాయం చేసే దేవుడు కాదయ్యా. వారిని అందరూ విడిచిపెట్టినా మీరు మాత్రం విడిచిపెట్టరని ప్రభా ఈ రోజు నా లేఖనము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. మమ్మల్ని బలపరిచారు, ధైర్యపరిచారు, ఆదరించారు, ప్రోత్సహించారు ప్రభా. మమ్మల్ని లేవనెత్తారయ్యా. కృంగిపోతున్నటువంటి మమ్మల్ని బలపరిచారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రములయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, బాధతో ఉన్నారో ప్రభా, నలిగిపోతున్న స్థితిలో ఉన్నారో ప్రభా, వారందరినీ తండ్రి మీరు తండ్రి ధైర్యపరిచారు. అందును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములయ్యా. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మీరే వారిని స్వస్థపరచండి, బలపరచండి, ధైర్యపరచండి నా తండ్రి. అయ్యా, మీరే తల్లివై తండ్రివై అయ్యా వారిని ఓదార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా వారికి ఉన్న శారీరక రుగ్మతలు, బలహీనతలు అన్నిటినీ కొట్టివేయండి ప్రభా. స్వస్థపరిచే దేవుడవు నీవే. నీ వైపు చూస్తుండగా అద్భుతమైన కార్యాలను వారి పట్ల మీరు జరిగించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయండి. అయా, కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఒకరిని ఒకరు గౌరవించుకొని ఒకరినొకరు ప్రేమించే మనస్సును ఆ కుటుంబంలో వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ప్రభా మీ కాడిని మోసే కృపను దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము ఆ ప్రతి యవన బిడ్డకు మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి, రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను, మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును మీరు దయచేయండి ప్రభా. అయా, మీ ప్రేమను పొందలేక ఎందరైతే బిడ్డలు ప్రభా మిమ్మల్ని త్రోసివేస్తున్నారో ప్రభా, వారి హృదయాలను మార్చండి. కఠినమైన హృదయాలను అయా మరి తండ్రి మాంసపు హృదయముగా వారి హృదయాన్ని చేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచుతున్న మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి. వివాహాల విషయంలో మీ చిత్తం మీద వారికి బయలుపరచండి. మీ చిత్తములో వారి వివాహము జరుగుటకు కృపను అనుగ్రహించండి. అవును ప్రభా. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారో ఆ సమస్య నుంచి వారికి విడుదలను దయచేయండి ప్రభా. అయా, రక్షణ లేక ఉన్న ప్రతి బిడ్డకు రక్షణను, మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి, అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి గృహము నిర్మించుకుంటున్నారో నా ప్రభా, వారి యొక్క గృహము నిర్మాణము తండ్రి త్వరగా పూర్తవునట్లుగా కృప చూపించండి. అదే విధంగా గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారికి గర్భఫలాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాము. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి. అయా మరి తండ్రి, సంఘ కాపరిని దీవించండి. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఇంకా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. వారిని మీరు బలపరచండి. ఒంటరిగా ఉండి కృంగిపోతుండగా వారిని మీరు లేవనెత్తండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లి తండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా
అదేవిధంగా నా తండ్రి ఇంకా ప్రభా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో మొరపెడుతున్నారు వారి మొరను మీరు ఆలకించమని సమాధానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.